వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ నుంచి చక్రి. తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెలకొంది. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు డి అంటే డి అంటున్నాయి. ఎలక్షన్లకు 2.5 ఏళ్ల టైం ఉన్నా కూడా మాటలతోనే మంటలు పుట్టిస్తున్నారు. 10 ఏళ్ళు అధికారం తమదేనంటున్న ఆస్తులు గ్రూప్ రాజకీయాలు బగ్గుమంటున్నాయి. ఆపరేషన్ తెలంగాణ అంటున్న కమలం బీజేపీ లీడర్లకు షాక్ ఇచ్చింది. ఇక ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ స్పీడ్ పెంచుతుంది గులాబీ దళం. ఇక రానున్న రోజుల్లో జంక్ సైరన్ తప్పదంటూ సిగ్నల్స్ ఇస్తున్నాయి. ఇక తెలంగాణ గట్టు మీద తమ పార్టీ జెండా ఎగరవేసేందుకు తహతలాడుతున్నాయి. ఇంతకీ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎవరు ప్రధాన ప్రత్యర్థి, రాజకీయ రణంలో నిలిచి గెలిచేదెవరు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, తెలంగాణ సలసలపైన ఇవాళ స్పెషల్ డిబేట్. భువనగిరిలో కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హాజరైన పీఏసీ మీటింగ్కు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొట్టారు. కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. సమయం దొరికినప్పుడల్లా ప్రభుత్వ విధానాలపైన విరుచుపడుతున్నారు. అలాగే వనపర్తి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. గత ఎన్నికల్లో తన టికెట్ రాకపోవడానికి డబ్బే కారణమని మాజీ మంత్రి చిన్నారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపాయి. చిన్నారెడ్డి ఆరోపణలను ఖండిస్తూ ఎమ్మెల్యే మేఘారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనెవరికి డబ్బులు ఇచ్చానో వారి పేర్లను ధైర్యంగా బయట పెట్టాలని సవాల్ విసిరారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. కంది శ్రీనివాసరెడ్డి వర్సెస్ సంజీరెడ్డి వర్గీయులు మంత్రి జూపల్లి కృష్ణారావు ముందే ఘర్షణ పడ్డారు. ఉమ్మడి వరంగల్ గ్రూప్ రాజకీయాల గురించి ప్రత్యేకంగా ఇక చెప్పనక్కర్లేదు. ఏకంగా సీఎం సభకే మినిస్టర్ కొండా సురేఖ ఢుమా కొట్టారు. కాంగ్రెస్ అంటేనే కలహాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అస్తలో గ్రూప్ రాజకీయాలు కామన్. తాజాగా తెలంగాణలోనూ ఆ విభజన స్పష్టంగా కొట్టించినట్లుగా కనిపిస్తుంది. ఇక ఒరిజినల్ కాంగ్రెస్, వలస కాంగ్రెస్ లీడర్ల మధ్య విభేదాలు బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. ప్రత్యేక రాష్ట్రంలోని ఏపీ లీడర్ల పెత్తనం నడుస్తుందా, అసలైన కాంగ్రెస్ లీడర్ల మాటలు చెల్లుబాటు కావడం లేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణలో. ఇక మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గం కూర్పు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. పార్టీలో కీలక నేతగా ఉన్న రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ను ఓబీసీ మోర్చా అధ్యక్ష బాధ్యతల నుంచి, అలాగే డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి నుంచి తప్పించడంపైన జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ నుంచి ఎవరికి చోటు కల్పించకపోవడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ పట్ల అధిష్టానం చూపుతున్న ప్రాధాన్యతపైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో హైకమాండ్ తెలంగాణ నేతలను పక్కన పెట్టడంతో కమలం క్యాడర్లో ఆందోళన నెలకొంది.